నవంబర్ నెల 29, 30 తేదీల్లో మీనరాశి వారికి ఒక ఆడ మనిషి కారణంగా ప్రమాదం. ఈ వీడియోని చూడకపోతే నష్టపోతారు. జాగ్రత్త పడితే మీకు అన్నీ శుభాలే. నవంబర్ నెల 29, 30 తేదీల్లో మీనరాశి వారికి ఒక ఆడ మనిషి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన ప్రమాదం రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడుతుంది. స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 9515688315. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతకపరంగా పూర్తి వివరాలు గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఒక ఆడ మనిషి కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ప్రమాదం అన్ని పక్కల నుండి కూడా మీకు ముంచుకు వస్తుంది. మీ జీవితంలో చూడలేనటువంటి మార్పులు చూస్తారు. వీరికి ప్రయత్నించిన అన్ని పనులలో కూడా ఆ ఆడ మనిషి కారణంగా ఆటంకాలు అనేవి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ ఆడ మనిషి మీ జీవితంలో ఏ విధంగానైనా సరే ప్రవేశం చేయవచ్చు. మీ కుటుంబ సభ్యురాలుగా అయినా సరే, లేదా మీరు పనిచేసే చోట కానీ ఏ రూపంలోనైనా సరే ఆ ఆడ మనిషి యొక్క ప్రవేశం అయితే మీ జీవితంలో జరగబోతోంది. తద్వారా మీకు ఊహించని మార్పులైతే మీ జీవితంలో కనిపించబోతూ ఉన్నాయండి. ఆ ఆడ మనిషిని మీరు ముఖ్యంగా దూరంగా పెట్టినట్లయితే మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారుతుంది. మిమ్మల్ని నష్టపరచాలని లేదా మీ కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టాలని కూడా ఆ ఆడ మనిషి ప్రయత్నం అనేది ఈ సమయంలో చేస్తుందండి. మీరు తప్పకుండా దాన్ని గుర్తుంచుకోవాలి. తన మాటల్లో మీకు మీ మీద కోపం, మీ మీద పగ మాత్రమే కనిపిస్తుంది. కనుక ఈ విషయంలో మీరు ఆడ మనిషిని కనిపెట్టి తనకి మీరు దూరంగా ఉన్నట్లయితే మీ జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. మీరు ఊహించని రీతిలో మీ జీవితం మారుతుంది. ఒక్క వ్యవహారంలో తోటి వారికి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో విషయంలోనూ కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయాలు భేదాలు వచ్చినా సరే మీకు కంగారు పడవలసిన లేదు. దుర్గా స్తోత్రం చదవాలి. మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలండి. గట్టి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకోండి. ఇతరుల మాటలను పట్టించుకోవద్దండి. గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి జాగ్రత్త పడండి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పెట్టే సూచనలు ఉన్నాయి. మీకు ముఖ్యంగా ఈ వారాంతంలో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది? వీరి గ్రహస్థితి కారణంగా మీనరాశి వారికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో కనిపించబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. మీకు ఎటువంటి అవకాశాలైనా సరే కొత్త అవకాశాలు వచ్చేటప్పుడు ఆ అవకాశాలపైన మీరు ఒక కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య సమతుల్యత అనేది ఉండాలి. కెరియర్ ఎదుగుదల, భావోద్వేగ అవగాహన, ఆర్థిక స్థిరత్వం పైన దృష్టి పెట్టండి. అవకాశాలు, సవాళ్లను సులభంగా అధిగమించడానికి మీ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే మేలు జరుగుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం భావోద్వేగభరితంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నా లేదా సంబంధంలో ఉన్నా కూడా మీరు మీ యొక్క భావోద్వేగాలతో బాగా కనెక్ట్ అవుతారు. ఒంటరి వ్యక్తులు తమను అర్థం చేసుకునే వ్యక్తి పట్ల కూడా ఆకర్షితులవుతారు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీరికి కెరియర్ పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. మీరు కెరియర్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళే అవకాశాలపైన ఒక కన్నేసి ఉండాల్సి ఉంటుంది.
ఈ రాశి వారికి స్థిరత్వం పైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు బడ్జెట్లో అనవసరమైన మార్పులు చేసుకోండి. డబ్బు సంపాదించే అవకాశాలు మీ ముందుకు రావచ్చు, కానీ జాగ్రత్తగా ప్లాన్ చేయడం చాలా మేలు. ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ శారీరక భావోద్వేగ ఆరోగ్యం రెండింటిపైన శ్రద్ధ వహించండి. ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మీ శక్తి స్థాయిలను కూడా నిర్వహిస్తుంది. కనుక ఈ విషయంలో మీరు కూడా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెడిటేషన్ లేదా యోగా సహాయంతో ఒత్తిడి నుండి ఉపశమనం కూడా పొందుతారు. మీ శరీరం ఇచ్చే సంకేతాలపైన దృష్టి వహించండి. అలసటను విస్మరించవద్దు. అవసరమైతే హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరమైతే కూడా ఉంటుంది. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసితంగా చాలా మంచివారుగా చెప్పాలి. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతాను కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టుల్లో కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశికి చెందిన వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను మీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం కూడా ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి. ఈ రాశికి చెందిన వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యముగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం మీనరాశి వారిని చాలా వరకు ఆదుకుంటుంది. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.